హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబిఎస్ సినీ ఫోకస్ యూట్యూబ్ ఛానల్. శోభన్ బాబు గారు టాలీవుడ్లో ఎలాంటి ఇమేజ్ సంపాదించుకున్నారో మనకు తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్లో అయితే హెవీ స్టార్డమ్ సంపాదించారు. శోభన్ బాబు గారి సినిమాలు ఈజీగా 100 రోజులకు పైగా ఆడి సెన్సేషన్ అయితే క్రియేట్ చేశాయి మన టాలీవుడ్లో. ఈ హీరో సినిమాలు హైదరాబాద్ సిటీలో అయితే వండర్స్ అయితే క్రియేట్ చేశాయి. 1967 నుంచి 1991 సంవత్సరం వరకు 74 సినిమాలు 50 రోజులకు పైగా ఆడాయి. ఆ 74 సినిమాలలో 19 సినిమాలు అయితే డైరెక్ట్గా 100 రోజులకు పైగా ఆడి డబుల్ ప్రాఫిట్ను అందించాయి. ఈ వీడియోలో శోభన్ బాబు గారి సినిమాలలో హైదరాబాద్ సిటీలో 100 రోజులకు పైగా డైరెక్ట్గా ఆడిన సినిమాలు, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చాలా స్పీడ్గా అయితే రీచ్ అవుతుంది. నెంబర్ 1 పూలరంగడు. శోభన్ బాబు, ఏఎన్ఆర్, జమున మెయిన్ రోల్లో నటించిన చిత్రం ఇది. హైదరాబాదులో ఉన్న బసంత్ థియేటర్లో డైరెక్ట్గా 104 రోజులు ఆడి సూపర్ హిట్గా నిలిచింది పూలరంగడు. నెంబర్ 2 మనుషులు మారాలి. మలయాళీలో సక్సెస్ సాధించిన తులాభారం మూవీకి రీమేక్ ఇది. శోభన్ బాబు, శారద ప్రధాన పాత్రలో నటించారు. హైదరాబాద్లోని ప్రభాత్ థియేటర్లో డైరెక్ట్గా 134 రోజులు ప్రదర్శింపబడి ఘన విజయం సాధించింది మూవీ. నెంబర్ 3 సంపూర్ణ రామాయణం. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన భక్తిరథ చిత్రం ఇది. రామాయణాన్ని బేస్ చేసుకొని ఆడియన్స్ ముందుకైతే వచ్చింది. హిట్ అవ్వడంతో పాటు ఎన్నో అవార్డులు గెలుచుకుంది మూవీ. అలాంటిది హైదరాబాద్లోని వెంకటేశ 70mm డైరెక్ట్గా 105 రోజులు అయితే ఆడింది మూవీ. నెంబర్ 4 కాలం మారింది. కె విశ్వనాథ్ గారు తెరకెక్కించిన ఫిలిం ఇది. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా ఆడింది. అలాంటిది హైదరాబాద్లోని వెంకటేశ్వర 70mm 105 రోజులు డైరెక్ట్గా అయితే ఆడింది. నెంబర్ 5 జీవన తరంగాలు. శోభన్ బాబు గారు నటించిన ద బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లలో ఇదొకటి. సూపర్ డూపర్ హిట్గా నిలిచింది మూవీ. అలాంటిది హైదరాబాద్లోని బసంత్ థియేటర్లో 111 రోజులు అయితే డైరెక్ట్గా ఆడింది. నెంబర్ 6 శారద. శోభన్ బాబు, శారద జంటగా నటించగా విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు. చాలా ఎక్స్పెక్టేషన్లతో రిలీజ్ అయింది మూవీ. అలాంటిది హైదరాబాద్లోని ప్రభాత్ థియేటర్లో 112 రోజులు డైరెక్ట్గా ఆడి యావరేజ్గా నిలిచింది మూవీ. నెంబర్ 7 ఖైదీ బాబాయ్. ఇదొక రీమేక్ మూవీ. టి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. సాంగ్స్తో పాటు మూవీ కూడా సూపర్ హిట్ అయింది. అలాంటిది హైదరాబాద్లోని వెంకటేశ 70mm 125 రోజులు డైరెక్ట్గా ఆడింది మూవీ. నెంబర్ 8 అందరూ దొంగలే. శోభన్ బాబు గారు నటించిన మరో రీమేక్ మూవీ ఇది. హెవీ పోటీ మధ్య రిలీజ్ అయి యావరేజ్గా ఆడింది మూవీ. అలాంటిది హైదరాబాద్లోని సుదర్శన్ ఏసీ థియేటర్లో 100 రోజులు డైరెక్ట్గా ఆడింది. నెంబర్ 9 మంచి మనుషులు. శోభన్ బాబు కెరీర్లో ఇంకో రీమేక్ మూవీ ఇది. శోభన్ బాబు, మంజుల ముఖ్య పాత్రలో నటించారు. అలాంటిది హైదరాబాద్లోని సుదర్శన్ ఏసీ థియేటర్లో 105 రోజులు డైరెక్ట్గా ఆడి సూపర్ హిట్ అయింది మూవీ. నెంబర్ 10 దేవుడు చేసిన పెళ్లి. 1975 సంక్రాంతికి రిలీజ్ అయి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. కమర్షియల్ గాను హిట్ అయింది మూవీ. అలాంటిది హైదరాబాద్లోని వెంకటేశ్వర 70mm డైరెక్ట్గా 104 రోజులు అయితే ఆడింది. నెంబర్ 11 జీవన జ్యోతి. 1975లో ఫిలింఫేర్ను అందుకొని సూపర్ హిట్ అయింది మూవీ. ఇదొక రీమేక్ మూవీ అయినా కానీ టాలీవుడ్ ఆడియన్స్కు కనెక్ట్ అయింది. అలాంటిది హైదరాబాద్లోని శాంతి థియేటర్లో 104 రోజులు అయితే డైరెక్ట్గా ఆడింది. నెంబర్ 12 జేబు దొంగ. 1975లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆడియన్స్ ముందుకొచ్చింది జేబు దొంగ. మంచి లాభాలను అందించి హిట్ అయితే అయ్యింది. అలాంటిది హైదరాబాద్లోని సంగం ఏసీ థియేటర్లో 100 రోజులు డైరెక్ట్గా ఆడింది. నెంబర్ 13 సోగ్గాడు. శోభన్ బాబుకు సోగ్గాడు అనే ట్యాగ్ను తెచ్చిపెట్టింది మూవీ. కమర్షియల్ గాను ట్రెండ్ సెట్ చేసింది మూవీ. అలాంటిది హైదరాబాద్లోని బసంత్ థియేటర్లో 110 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ అయ్యింది. నెంబర్ 14 గోరింటాకు. శోభన్ బాబు నటించిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దాసరి దర్శకత్వంలో తెరకెక్కి క్లాసిక్ రికార్డు నెలకొల్పింది మూవీ. డబుల్ ప్రాఫిట్ను అందించింది ఫిలిం. అలాంటిది హైదరాబాద్లోని శాంతి థియేటర్లో 106 రోజులు డైరెక్ట్గా ఆడి బ్లాక్ బస్టర్ టాక్ను తెచ్చుకుంది.
నెంబర్ 15 ఇల్లాలు. 1981 టాప్ 3 సక్సెస్‌లలో ఇదొకటి. ఫ్యామిలీ ఆడియన్స్‌లో బాగా రీచ్ అయితే వచ్చింది. అలాంటిది హైదరాబాద్‌లోని వెంకటేశ 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 111 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. నెంబర్ 16 దేవత. 'ఎల్లువచ్చి గోదారమ్మ' అనే సాంగ్‌తోనే కల్ట్ క్లాసిక్ రికార్డ్ నెలకొల్పింది మూవీ. కె. రాఘవేంద్రరావు గారు తెరకెక్కించడంతో మరింత హైప్ వచ్చింది మూవీకి. దీంతో బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. అలాంటిది హైదరాబాద్‌లోని బసంత్ థియేటర్‌లో 113 రోజులు డైరెక్ట్‌గా ప్రదర్శింపబడి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది మూవీ. నెంబర్ 17 ముందడుగు. ఇదొక మల్టీ స్టారర్ ఫిలిం. 1983 టాలీవుడ్ టాప్ గ్రాసర్‌గా నిలిచి హౌస్‌ఫుల్‌గా రన్ అయింది మూవీ. అలాంటిది హైదరాబాద్‌లోని సంధ్య 70 ఎంఎంలో 175 రోజులు డైరెక్ట్‌గా ఆడి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది మూవీ. నెంబర్ 18 ఇల్లాలు ప్రియురాలు. ఇదొక రీమేక్ ఫిలిం. శోభన్ బాబు, సుహాసిని, ప్రీతి జంటగా నటించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ స్టేటస్ అయితే అందుకుంది మూవీ. అలాంటిది హైదరాబాద్‌లోని వెంకటేశ 70 ఎంఎం ఏసీలో డైరెక్ట్‌గా 113 రోజులైతే ఆడింది మూవీ. నెంబర్ 19 మహారాజు. శోభన్ బాబు కెరీర్‌లో ఇదొక సూపర్ హిట్ ఫిలిం ఇది. విజయ్ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కి హిట్ అయితే అయ్యింది. శోభన్ బాబు, సుహాసిని ప్రధాన పాత్రలో నటించారు. అలాంటిది హైదరాబాద్‌లోని సంధ్య 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 125 రోజులైతే ఆడింది. ఈ 19 సినిమాలు హైదరాబాద్‌లో 100 రోజులకు పైగా డైరెక్ట్‌గా ఆడాయి. ఇంకో 2 సినిమాలు హైదరాబాద్‌లో 100 డేస్‌ను మిస్ చేసుకున్నాయి. హైదరాబాద్‌లోని వెంకటేశ 70 ఎంఎం ఏసీ థియేటర్‌లో 'ఇద్దరు ఇద్దరే' 99 రోజులు, 'కార్తీక దీపం' 93 రోజులు డైరెక్ట్‌గా ఆడాయి. వేరే సినిమాల కోసం ఈ మూవీస్‌ను తొలగించారు. లేకపోతే మరిన్ని రోజులైతే ఆడేవి సినిమాలు.